కేకేఆర్ స్టార్ బ్యాటర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ 2026 కి ముందు కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రాహుల్ ని ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆ వార్త సారాంశం. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఈ కర్ణాటక ఆటగాడిని 14 కోట్ల రూపాయలకు భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్లో 13 మ్యాచ్లు ఆడి 539 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ 14 మ్యాచ్లు ఆడి కేవలం 5 మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నైట్ రైడర్స్ నిలిచింది. ఈ క్రమంలోనే రాహుల్ ను ఎలాగైనా ట్రేడ్ చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని కేకేఆర్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేకేఆర్ ప్రస్తుత జట్టులో భారత వికెట్ కీపర్ ఒక్కరు కూడా లేరు. జట్టులోని 2 కీపర్లు విదేశాలకు చెందినవారే. అయినా వారిద్దరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. అందుకే రాహుల్ తీసుకుంటే కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా ఉపయోగపడతాడని కేకేఆర్ యోచిస్తోంది. కానీ రాహుల్ వంటి అద్భుతమైన ఆటగాడిని ట్రేడ్ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.